కొంచెం మొగ్గ మీద ఉన్నదని కొంచెం క్రాప్ అనేది చిన్న మొగ్గ మన కాయ పింద కొంచెం ఫస్ట్ నుంచి సెకండ్ స్టెప్ మీద నుంచి వెళ్ళి పూత గీత మొత్తం కవర్ అవుతుంది. 10 గంటలకు ఒక ఇంచుమించు 20-25 క్వింటాల దాకా తిద్దాం అనుకుంటున్నాం. మొత్తం కోసం మీరు మందు స్ప్రే ఒకటే సార్ మొన్న రీసెంట్గా అప్పుడే స్టార్ట్ అయితే అంటే ఆ మూమెంట్లోనే ఇది మన బేరు వాళ్ళది యాసిడ్ బ్రో. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము పాత వరంగల్ జిల్లాలోని పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఉన్నాము. యువరైతు రాజుగారితో ఉన్నాము. వీరు ఉద్యోగం చేస్తూ మన మిరప సాగు చేస్తున్నారు. ఈ ఎండుమిరప ఎలాంటి విత్తనాన్ని తీసుకున్నారు, ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు పాటిస్తున్నారు, గ్రోత్ చూస్తే కనుక అంటే కాపు కానీ గ్రోత్ కానీ ఎలాంటి వైరస్ లేకుండా చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వారిని అడిగి రాజుగారిని అడిగి మనము మిగతా రైతులకు వారి కల్టివేషన్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాము. రాజుగారు నమస్తే అండి. నమస్కారం. రాజుగారు చెప్పండి, ఇప్పుడు మనకు ఈ తోట చూస్తే కనుక చాలా హైట్ పెరిగింది, ఇంచుమించు ఒక 5 ఫీట్ల వరకు పెరిగింది. అంటే మేము వస్తూ ఉంటే పరకాలకు వస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా ఇంత హైట్లో మాకు ఎక్కడ మొక్కలు కనబడలేదు. దాదాపు ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు పెరిగిన మొక్కలు కనబడ్డాయి. ఎక్కువగా ముడుతూ ఉండి వైరస్ ఉండి నా మొక్కలు కనబడ్డాయి. ఇంకొకటి కొమ్మకుళ్ళు కూడా ఎక్కువగా చూస్తున్నాము. ఇప్పుడు మీరు ఇంత జాబ్ చేస్తూ ఉద్యోగం చేస్తూ మిరప సాగు చేస్తున్నారు కదా, మీ అనుభవాలు కొంచెం మా రైతులతో పంచుకోండి. సార్ ఇది మిర్చి అనేది మన వెరైటీ మన రవి వాళ్ళ హైబ్రిడ్ వసుంధర 557 మన పరకాల అయ్యప్ప ట్రేడర్స్లో గింజలు తెచ్చినాము. మేమే ఆల్రెడీ సొంతంగా గింజలు నాటుకొని మొక్క పెట్టడం జరిగింది. ఓకే, మీరు నారు మీ సొంతంగానే మీ సొంతంగా. ఓకే, నారు యాజమాన్యం ఎలా చేశారు? మన మళ్ళు చేసి బెడ్ లెక్క చేసి గింజలు పెట్టేసాం. ఓకే, ఎన్ని రోజుల నారు ప్రధాన పొలంలో నాటుకున్నారు? నెల దాటినాక నాటుకున్నాం. 35 రోజులు. 35 రోజులు. 30 ఇప్పుడు అచ్చు ఇంత అచ్చు ఇచ్చారు కొద్దిగా? 32 ఇంచులు. రోటూరు 32 ఇంచులు. మొక్కకి అదే జానడు ఫీట్న్నర. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మందులు పిచికారి చేస్తున్నారు? 5 days 6 days. 5 days 6 days. ఓకే, ఎలాంటి మందులు చేస్తున్నారు? అంటే ఈ సిజ్మెంట్, అలెక్టో, గ్రాసియా, ఒమైటీ, ఎక్స్మోనస్. బయో మందులు కానీ లేదంటే ఈ ఆయిల్స్ కానీ ఏమైనా వాడుతున్నారు? బయో గిట్ల ఏం వాడదాము. స్టార్టింగ్లో 2 సార్లు వాడినాం, మళ్ళీ మొత్తం కంట్రోల్ చేసి ఇవే మామూలుగా మందులు వాడుతున్నాం. ఓకే, ఈ అడుగును మందు ఎన్ని రోజులకు ఇస్తున్నారు? ఎలాంటి అడుగు మందులు ఇస్తున్నారు? ఈ 3-15, 28 మన మొన్న రీసెంట్గా 15-35 అవి వేసాం. ఇప్పటి వరకు ఎన్నిసార్లు వేసారు ఈ తోటలో? 4 times వేసాం. 4 times వేసారు. ఇది ఎన్ని రోజుల మొక్క రాజుగారు? ఇది దగ్గర 3 నెలలు 4 నెలలు ఆ మధ్యలో ఉన్నట్టు. 3 నెలల మధ్య 90 రోజులు. నాటేసి 90 రోజులు అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు 4 సార్లు అడుగు మందు ఇచ్చారు. ఇది ఎన్ని గుంటల్లో నాటేసుకున్నారు? 35 గుంటలు. 35 గుంటల్లో 4 సార్లు 35 గుంటలకు మందు. ఎంత వేసినప్పుడల్లా ఎన్ని కేజీలు అడుగు? బత్తన్నర అట్లా వేసినప్పుడు 50 కేజీలు అట్లా బత్తన్నర 25 కేజీలు అంటే 75 కేజీలు. 75 కేజీలు వేసేది. ఓకే, ఫస్ట్ 15 వేసారండి. 15 వేసారు. తర్వాత 20, తర్వాత 14-35. ఓకే, తర్వాత మొన్న రీసెంట్గా 3-15 వేసాం. ఇప్పుడు ఇంతకుముందు నిన్న కూడా ఏదో మందు కాలుష్యం వేసినాం. 25 కిలోలను ఒక 25 కిలోలు ఊరియా. ఓకే, ఎందుకు కాలుష్యం వాడారు రాజుగారు? ఈ పూత కొంచెం మొగ్గ మీద ఉన్నదని కొంచెం క్రాప్ అనేది చిన్న మొగ్గ మన కాయ పింద కొంచెం సాగు జరుగుతుందని ఆ ఉద్దేశంగా కాయ అవుతుందని సైజు మంచిగా వస్తుందని కొంచెం పొడుగు వస్తుందని కాలుష్యం వేసడం జరిగింది. ఓకే రాజుగారు, ఇప్పుడు మనకు స్ప్రేలు వచ్చేసి మంచి బ్రాండెడ్ కంపెనీ మందులు స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా చాలా వరకు మాకు ఎక్కువ కాల్స్ వస్తుంది ఏంటంటే కొమ్మకుళ్ళు ఎక్కువగా వస్తుంది, తలమాడు తెగులు అంటుంటారు కదా. ఇప్పుడు ఈ వెరైటీ తలమాడు తెగులను తట్టుకున్నాం సార్. మొన్న రీసెంట్గా కొమ్మెండు వస్తే మన బేరు వాళ్ళది అసిబ్రో అది కొట్టేసినాం సార్. ఎన్నిసార్లు కొమ్మకుళ్ళు కోసం మీరు మందు స్ప్రే చేశారు? ఒకటే సార్, మొన్న రీసెంట్గా అప్పుడే స్టార్ట్ అయితే అంటే ఆ మూమెంట్లోనే ఇది మన బేరు వాళ్ళది అసిబ్రో కొట్టేసినాం. ఓకే, కంట్రోల్ అయిందండి? కంట్రోల్ అయింది. ఇప్పటి వరకు అయితే ఏం కొమ్మెండు గిట్లా ఏం లేదు. బేర్ కంపెనీ వాళ్ళది బేరు వాళ్ళది కొట్టేసి. డోస్ ఎంత వాడారు అది ఐడియా ఉందా? డోస్ అంటే అది 250 ml ఎకరానికి 210 పంపులు. ఓకే, 200 లీటర్లలో 250 ml అసిబ్రో కలిపి స్ప్రే చేస్తే కొమ్మకుళ్ళు అనేది ఎక్కడెక్కడనే అయిపోయింది. గ్రేట్ అండి, మంచి మందు చెప్పారు. సరే, అలాగే ఇప్పుడు ఈ వెరైటీ రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది వసుంధర 557 అన్నారు కదా, అంటే మీ ఊళ్ళో మిగతా తోటలు ఎలా ఉన్నాయి, ఈ తోట ఎట్లా ఉంది? దీనికి బాగా చేంజ్ ఉంది సార్. అంటే ఏ విధంగా మీకు ఇప్పుడు ఈ వెరైటీ సాగు చేయాలనుకుంటున్నారా? అంటే రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది వసుంధర 557 ఎందుకు సాగు చేయాలనుకున్నారు? ఇంతకుముందు పోయిన సంవత్సరం చిట్టేలవే చూసినాం సార్.
సార్. ఇది ఫీల్డ్ విజిట్ ఫీల్డ్ కుంభకోణం మా ఊరి నుంచి ఒక 10 మంది దాకా పోయినాం. ఓకే. ఇదే మన తేజలో రవి హైబ్రిడ్ వల్ల వసుంధర డెవలప్ చేసేవని కావాలి అని ఆ ఉద్దేశంగానే ఇది ఈ సంవత్సరం పెట్టేసాం. ఓకే. చూసా పోయిన సంవత్సరం చూసా క్రాప్ మంచిగా అంటింది. ఓకే. దగ్గర క్రాపు ఈ మన పూత పిందె కాయ ఇట్లా. ఓకే. దగ్గర క్రాప్ ఉందండి. క్రాప్ ఉన్నది. ఓకే. ఇప్పుడు మీ ఊళ్ళో రైతులు ఏమంటున్నారు ఈ ఫీల్డ్ చూసి? ఈ ఫీల్డ్ చూసి బాగానే ఉన్నది, వచ్చే సంవత్సరం మంచిగా పెట్టుకోవచ్చు ఓకే. అదే అని మాట్లాడుతున్నాం. ఏంటిదని అడిగింది సార్, అడిగితే చెప్పేసిన ఇటు వేటకులు బాటకుంటే వేటలందరికీ రోడ్డు పక్కనే రోడ్డు పక్క కొంటే ప్లస్ ఊళ్ళో సుధా వాళ్ళు సుధా అంత అడుగుతున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ 35 గుంటల్లో ఎన్ని గంటల దిగుబడికి అంచనా వేస్తున్నారు రాజుగారు? 35 గుంటలకు ఒక ఇంచుమించు 20-25 క్వింటాల దాకా తిద్దాం అనుకుంటున్నాం మొత్తం కలిపేసి. ఓకే. ఇప్పుడు వెస్టర్న్ ట్రిప్స్ ఇప్పుడు నాకు రాజుగారు ఒకటి మీరు చెప్పండి, తోటలో ఇప్పుడు మీ 35 గుంటల్లో వైరస్ కనబడుతుందా మీకు ఏమైనా? వైరస్ ఇట్లా ఏం కనబడతలేదు సార్. ఓకే. అంతా కంట్రోల్ అయింది. ఇంకా వచ్చేసి 20 నుంచి 25 క్వింటాలు 35 గుంటల్లో దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. ఓకే. క్రాప్ ఎలా సెట్ అవుతుంది ఈ వెరైటీ? సార్ ఈ క్రాప్ వచ్చేసి కింద నుంచి వెళ్ళి సెకండ్ స్టెప్ ప్లస్ ఫస్ట్ నుంచి వెళ్ళి సెకండ్ స్టెప్ మీద నుంచి వెళ్ళి పూత గీత మొత్తం కవర్ అవుతుంది. ఓకే. ప్లస్ ఇప్పుడే రీసెంట్గా స్ట్రిప్ అనేది అటాక్ వెస్టర్న్ ట్రిప్స్ మనకు వెస్టర్న్ ట్రిప్స్ అటాక్ అయినా ఫ్లవర్ డ్రాప్ ఎట్లా ఉందండి? ఫ్లవర్ ఉంటుంది, కాకపోతే పూత అనేది బాగా ఏం రాలుతుంది మామూలుగా. ఓకే. ఇంచుమించు కొద్దిగా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసి ఇంకొద్దిగా కనుక కల్టివేషన్ ప్రాక్టీస్ కనుక ఇంకా ఎఫెక్టివ్ పెడితే కనుక ఇంచుమించు ఇది మన భుజాల వరకు దాటిపోయే అవకాశం ఉంది. రాజుగారు దాదాపు 25 క్వింటాలు ఈ 35 గుంటల్లో 25 క్వింటాల పైనే దిగుబడి తీయాలనే ఆలోచనలో ఉన్నారు. వారు యాక్చువల్గా వృత్తిరీత్యా సార్ మీరు చెప్పండి, మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఎన్ని రోజులు? మిషన్ పేరైతే ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాం. ఆ జాబ్ చూసుకుంటూ ఈ తోటని అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. ఇంతకుముందు నేను ఒకసారి వచ్చినప్పుడు మీరు తోటలో లేరండి, అంటే రెగ్యులర్గా మీరు రోజు తోటకు వస్తుంటారా? ఎన్ని రోజులకు ఒకసారి తోటలో మీరు? 2 days 3 daysకి ఒకసారి చచ్చిపోతుంటాం. ఓకే. అంత ముందుకు అన్న ఫోన్ చేసిన కానీ అప్పుడు రీసెంట్గా జాబ్లో ఉన్నాం. ఇప్పుడు ఈ స్టిక్కీ ప్యాడ్స్ పెట్టారు కదా, ఈ స్టిక్కీ ప్యాడ్స్ ఎన్ని పెట్టారు? ఏ ఆలోచనతో పెట్టారండి? ఏదే మన దోమ అన్న ప్లస్ ఏమన్నా నల్లికి ఇట్లా అటాక్ అయితే ఆ ఉద్దేశంగానే స్టిక్స్ అనేది దోమకి ఇట్లా పెట్టేసి. ఓకే. రాజు గారు, ఇప్పుడు ఫైనల్గా మనకు ఈ తోటను ఇంకా మీరు పెంచుకునే అవకాశం ఉందంటున్నారు. అంటే ఇప్పుడు మనకు కేవలం నవంబర్లోనే ఉన్నాము, ఇంకా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఉంది. ఇప్పటికే మనకు 5 ఫీట్ల వరకు పెరిగింది. ఇంకా మీరు తోట పెరిగే అవకాశం ఉందంటారా? పెరిగే అవకాశం అంటే ఇంకా అంత కొడితే ఇంకా జానడం ఎంతో పెరుగుతాయి కదా సార్, అంతకన్నా ఇంకెక్కువ పెరిగేది. ఇప్పటి వరకు అయితే ఈ స్టేజ్ అయితే చాలు. ఈ స్టేజ్ అయితే చాలు. ఓకే. ఓకే. సంతోషం రాజు గారు, మీరు జాబ్ చేస్తూ కూడా తోటని ఇంత ఆరోగ్యంగా పెంచుతున్నారు. ఫ్లవర్స్ అయితే నక్షత్రంలాగా కనబడుతున్నాయి తోటలో, నిజంగా ముచ్చటగా ఉంది. ఈ మధ్య కాలంలో మేము చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్ అవుతుందండి అవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళు వసుంధర 557. ఓకే, మంచిదండి రాజు గారు.